హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను దేవి ప్రశాంత్ గున్న. రీసెంట్గానే మేము కాశీ ట్రిప్కి వెళ్ళాము. ఇది శివరాత్రి రోజు అనమాట. దీని ముందు రోజు ప్రయాగలో త్రివేణి సంగమ స్నానం, అమ్మవారి శక్తిపీఠం, తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ కాశీ వచ్చాము అనమాట. ఆ వీడియో అంతా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే ఖచ్చితంగా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది శివరాత్రి రోజు వీడియో. మార్నింగే 5 కల్లా రెడీ అయిపోయి మేము మెయిన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫుల్ లైటింగ్స్తో ఎంట్రన్స్ అయితే సూపర్గా ఉంది. ఇక్కడ మనకి అన్నీ అమ్ముతారనమాట. పాలు, తర్వాత విభూది, నైవేద్యంకి స్వీటు, పువ్వుల దండ. పాలంటే మనం పాలు అనుకోవడమే, అవి పాలలా ఉండే నీళ్ళు అనమాట. ఇంకా మనం తృప్తి కోసం పట్టుకెళ్ళడం అంతే. ఏదో ఒకటి లోపలికి పట్టుకెళ్ళాము స్వామివారి మీద వేయడానికి అని చెప్పేసి. ఇక్కడ అన్నీ కొనేసుకొని కొన్ని ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసేసుకొని ఇంకా దర్శనంకి అయితే మేము వెళ్ళిపోయాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది, తొందరగానే అయిపోయింది. శివయ్య దర్శనం అయిపోగానే మేము గుడి బయటికి రాకుండా అటు సైడ్ ఘాట్స్ నుండే మేము వారాహి అమ్మ టెంపుల్కి వెళ్ళిపోయాము. మొత్తం వారాహి అమ్మ టెంపుల్కి 4 వేస్ ఉంటాయంట. బట్ అన్ని వేస్ మూసేసి ఒక వే మాత్రమే ఉంచారు. చిన్న చిన్న సందుల్లో నుండి వెళ్ళాలి అమ్మవారి టెంపుల్కి. అసలు అక్కడే టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 3 అవర్స్ పట్టింది వారాహి అమ్మ దర్శనం చేసుకోవడానికి. అంతసేపు వెయిట్ చేసినా సరే దర్శనం అవ్వలేదు. జస్ట్ గుడిలోకి వెళ్ళి దండం పెట్టుకున్నాం అంతే. వారాహి అమ్మ టెంపుల్ నుండి మేమైతే ఇంకా బయటకు వస్తున్నాము. వచ్చే దారిలో అంతా మనకి ఇలా ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారనమాట, ఫ్రీ ఫుడ్. నేనైతే ఉపవాసం, మా వారైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నేను జస్ట్ ప్రసాదం కోసం కొంచెం టేస్ట్ చేశాను అనమాట. టీ, పకోడీ, స్వీటు, హాట్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంక ఇవి తినేసరికి వీళ్ళకి కడుపు నిండిపోయింది. ఇంకా టిఫిన్స్ కూడా ఏం చేయలేదు. ఇక్కడ నుంచి వేరే టెంపుల్స్కి వెళ్దామని చెప్పేసి మేము ఆటో మాట్లాడడానికి ఆగాము. ఇక్కడ ఒక ఆటో అతనితో మాట్లాడుతున్నాము. ये जो परिक्रमा चल रहा है लोकल का, ये पूरा रस है. अभी आप दर्शन के लिए लाइन में लगेगा तो 3-4 बजे के बाद दर्शन मिलेगा. ये समझ लीजिए. तो मैं बोल रहा हूँ, अगर आपको दर्शन करना है ये गंगा आरती के बाद करिए, भीड़ खत्म हो जाएगा. शाम को इसी ఈ ఆటో అతను చెప్తున్నారు, ఇప్పుడు ఏ గుడికి వెళ్ళినా సరే చాలా రష్గా ఉంటుందంట. ఆఫ్టర్ గంగా హారతి మీరు వెళ్తే అన్ని దర్శనాలు బాగా అవుతాయి, నేను చేయిస్తాను అని చెప్పేసి చెప్పారనమాట. బట్ రేట్ చాలా ఎక్కువ చెప్పారు. సరే మేము ఏదో ఒకటి చెప్తామని చెప్పి నెంబర్ తీసుకొని వచ్చేసాము. ఇంక ఇప్పుడు వెళ్ళినా రష్గా ఉంటాయని చెప్పారు కదా, సో రూమ్స్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని భోజనం అది చేసేసి అప్పుడు మిగిలిన టెంపుల్స్ చూద్దామని చెప్పేసి రూమ్కి వెళ్ళిపోతున్నాము. మా రూమ్కి వెళ్ళాలంటే రోడ్ క్రాస్ చేయాలన్నమాట. మేము క్రాస్ చేసి వెళ్ళే టైంకి ఇక్కడ ఊరేగింపు వచ్చింది. మొత్తం సాధువులు అనుకుంటా ఫుల్ డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. శివయ్య సాంగ్స్తో మారుమోగిపోతుంది మొత్తం రోడ్ అంతా. రూమ్కి వెళ్ళి ఇంకా ఆఫ్టర్నూన్ వరకు టేక్ రెస్ట్ అనమాట. వీళ్ళు లంచ్కి బయటికి వెళ్ళలేదు, రూమ్కే తెచ్చుకొని తినేశారు. నేనేమో మంచిగా పడుకున్నాను. ఉపవాసం ఉన్నప్పుడు నిద్రపోకూడదు, కానీ అలా వచ్చి రిలాక్స్ అవుదామని చెప్పి పడుకుంటే ఇంకా ఎప్పుడు పట్టేసిందో నిద్ర పట్టేసింది. ఇంకా అంతే, ఈసారికి శివయ్యదే భారం. పడుకొని లేచాక మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నాను. మార్నింగ్ పెట్టుకున్న బుట్ట అది చెరిగిపోయింది, మొత్తం నిద్ర ఫేస్ కదా. మళ్ళీ ఫేస్ వాష్ చేసుకొని మళ్ళీ రెడీ అయిపోతున్నాను. రూమ్లో అద్దం కూడా లేదు, ఇంకా ఫోన్లోనే చూసుకొని రెడీ అవ్వాల్సి వచ్చింది. ఇయర్ రింగ్స్ మార్నింగ్ పెట్టుకున్నవి తీసేసి ఇప్పుడు మళ్ళీ వేరేవి పెట్టుకున్నాను అనమాట. 2 పట్టుకెళ్ళాను, ఏది సెట్ అయితే అది పట్టుకుందామని చెప్పేసి. 2 సెట్ అయ్యాయి. సో ఆఫ్టర్నూన్ వరకు ఇది ఉంచుకొని మళ్ళీ ఇవి పెట్టుకున్నా. అందరం ఫ్రెష్ అయ్యి రూమ్ బయటకు అయితే వచ్చాము. ఇక్కడ ఆటో మాట్లాడారు,
ఆటోలో వెళ్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకా రోడ్లన్నీ రష్గా ఉంటాయి కదా, కార్స్ అయితే ఇంకా వెళ్ళడానికి అవ్వదని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకున్నాము. మా చింగ్పాంగ్ భయ్య రూమ్లో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆటో ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది కాలభైరవ స్వామి గుడి మా రూమ్కి చాలా దగ్గర, వాకబుల్ డిస్టెన్స్ అని. ఆ ఆటో వాడు అది చెప్పలే, చక్కగా ఒక వీధి తిప్పి తీసుకొచ్చాడు. కానీ మాకు అర్థమైంది గుడి దగ్గరలోనే టీ తాగడం కోసం అని ఆగాము. టీ తాగేసి అక్కడికి వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళకుండానే బయటికే చాలా రష్ ఉంది. సో ఇంకా అక్కడికి వెళ్ళడం మానేసి మృత్యుంజయ స్వామి టెంపుల్కి వచ్చామన్నమాట. ఇక్కడ బావి ఉంటుంది కదా వాటర్, అక్కడ ఆ గుడికి వచ్చాము. ఇక్కడ కూడా మాకు బాగా లేట్ అయిపోదును, కానీ ఫ్రంట్ నుండి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరో ఇటు సైడ్ నుండి వెళ్ళండి అంటే గుడి దగ్గరికి వెళ్ళిపోయాయి అనమాట లోపలికి. సో అలా మాకు దర్శనం కొంచెం తొందరగానే అయ్యింది. ఎప్పుడూ తోపులాట అనేది వినడం తప్పితే ఫస్ట్ టైం బాగా ఎక్స్పీరియన్స్ చేశానమాట. ఇంకొక 10 నిమిషాలు అంటే ఊపిరి ఆగిపోదునేమో. అక్కడ గుడి కొంచెం తోపులాట అయినా సరే కొంచెం దర్శనం తొందరగానే అయింది. సో 5 o'clock కల్లా మేము ఇక్కడ బోట్ దగ్గరికి వచ్చేసాము. బోట్ మాట్లాడుకొని పెద్ద బోట్లో అయితే బాగా కనిపిస్తుందని చెప్పేసి పెద్ద బోట్లో కూర్చున్నాము. కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం డిసప్పాయింట్మెంట్. ఇంకా మేము వేరే గుళ్ళకి ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే 1 hour వెయిట్ చేసాము. 6 o'clockకే బోట్ తీస్తారంట. సో అందరూ రావాలి కదా, 6 o'clockకి బోట్ స్టార్ట్ అయింది. ఇక్కడ ఘాట్స్ అన్నీ తిప్పి గంగాహారతి దగ్గరికి తీసుకెళ్తారనమాట. గంగాహారతి రీల్స్లో చూసి నాకు గంగాహారతి బాగా చూడాలి అనే ఒక ఇది ఏర్పడింది. కానీ అక్కడికి వెళ్ళాక ఫుల్ డిసప్పాయింట్మెంట్. పెద్ద బోట్ అవ్వడం వల్ల లాస్ట్కి ఆపారు. గంగాహారతి చూడాలనుకుంటే అయితే ముందుగా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి, లేదంటే చిన్న బోట్లోనే ఎక్కాలి. చిన్న బోట్స్ అయితే కొంచెం ముందుకు ఉంటాయి. సో మనకి ఏ అడ్డు లేకుండా కనిపిస్తుంది అనమాట. మేము ఏమనుకున్నామంటే పెద్ద బోట్లో ఉంటే బాగా ఎత్తుగా ఉంటాం కదా, బాగా కనిపిస్తుంది అని చెప్పేసి మేము పెద్ద బోట్ తీసుకున్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ముందన్నీ చిన్న బోట్స్ ఉన్నాయి, తర్వాత ఎక్కడో దూరంగా ఆపారనమాట. అసలు సరిగా ఎక్స్పీరియన్సే చేయలేకపోయాము. ఇప్పుడు వీడియోలో మా ఆయన జూమ్ చేసి తీశారనమాట. జూమ్ చేసి తీయడం వల్ల ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే ఆ గంగాహారతి నేను ఫుల్గా ఎక్స్పీరియన్స్ చేశాను. అక్కడైతే అస్సలు సరిగా చూడలేదు, ఏదో మసగ్గా కనిపించింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గంగాహారతి ఎక్కడ జరుగుతుందో ఆ ఘాట్ దగ్గర బోట్స్ ఎక్కితేనే మనం గంగాహారతి మొత్తం అయ్యేంత వరకు చూడొచ్చు. లేదు వేరే ఘాట్ దగ్గర బోట్ ఎక్కామంటే ఆ గంగాహారతి పూర్తి అవ్వకముందే బోట్స్ తీసేస్తారనమాట. ఎందుకంటే ఆ బోట్స్కి పర్టికులర్ ప్లేస్లు అనేవి ఉంటాయంట. సో ఏ ప్లేస్కి ఆ బోట్స్ టైంకి వెళ్ళిపోవాలి. మిగిలిన ఘాట్స్ కూడా చూపించడానికి సో ముందుగానే బోట్స్ తీసేస్తారనమాట. మేము 2 హారతులు చూసాం అంతే. ఆ తర్వాత వెంటనే బోట్ తీసేసారు. మిగిలిన ఘాట్స్కి తీసుకెళ్ళి మొత్తం టర్న్ చేసి బోట్ ఎక్కడైతే ఎక్కామో అక్కడ ఆ ప్లేస్కే తీసుకెళ్ళి ఆపుతారంట. ఒకవేళ మనం మధ్యలో ఏ ఘాట్లోనైనా ఆగిపోవాలంటే వాళ్ళు ఆపుతారు, కానీ బోట్ మాత్రం ఎక్కడ ఎక్కామో అక్కడ ఆ ప్లేస్కే వెళ్ళి బోట్ ఆగుతుందంట. సో గంగాహారతి ఎక్కడవుతుందో ఆ బోట్లో ఎక్కితే మనం లాస్ట్ వరకు ఎటు వెళ్లకుండా అక్కడే ఉండొచ్చు. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది. ఘాట్స్ అన్నీ కవర్ చేసాము, అలాగే గంగాహారతి మేము చూసినంత వరకు కవర్ చేసాము. ఎందుకంటే నా ఫ్యామిలీలో చాలామంది చూసున్నారు, చూడలేని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కాశీని నా వీడియో ద్వారా ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి ఘాట్లన్నీ వీలైనంత వరకు కవర్ చేసాము. అలాగే గంగాహారతి మొత్తం కవర్ చేయడానికి ట్రై చేసాము. ప్లీజ్ మొత్తం చూడండి. ఎవరైనా కాశీ చూడలేని వారు ప్రస్తుతానికి నా వీడియోతో మీరు కాశీని ఎక్స్పీరియన్స్ చేయండి. నేను రీల్స్లో చాలామందిని చూశాను, మార్నింగ్ టైంలో చాలా ఎక్కువ బోట్ రైడ్స్కి వెళ్ళేవారిని చూశాను. మేము కూడా మార్నింగ్ వెళ్దామని చెప్పాను అనమాట. ఈవినింగ్ ఒకసారి వెళ్ళినా మార్నింగ్ వెళ్దాము అని చెప్పాను. కానీ మాకు వారాహి అమ్మ టెంపుల్ దగ్గరే మొత్తం టైం అంతా అయిపోయింది. శివయ్య దర్శనం 15 గంటలు అయిపోయింది, కానీ వారాహి అమ్మ దర్శనం 3.5 hours పట్టింది. సో 3 hours ఆల్మోస్ట్ పట్టింది. మళ్ళీ అక్కడ నుంచి వచ్చేసరికి ఇంకా టైం లేదనమాట, ఇంకా వెళ్ళలేదు. యాక్చువల్గా ఇది చీకట్లో కూడా బాగుంది, కానీ మార్నింగ్ టైం అయితే ఇంకా బాగుంటుంది. కాశీ అంటే ఘాట్స్, అందులోనూ కాశీ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చే ఘాట్ ఏంటంటే మణికర్ణిక. ఇంకా వచ్చేసింది మణికర్ణిక ఘాట్. అసలు ఇక్కడైతే లైటింగ్స్ ఇంకా చాలా బాగుంది. ఇంకా అసలు చేతులు కాలుతూనే ఉన్నాయి, ఒక 4-5 కాలుతున్నాయి ఇప్పుడు. మా వారైతే
అక్కడ బోట్లో నుండి ఇంత జూమ్ చేసి తీశారు. నేను ఎడిట్ చేసేటప్పుడు అయితే ఏం చూస్తాను అనే ఒక టెన్షన్ మొదలైంది నాకు. కాకపోతే ఏం లేదు, బాగానే ఉంది అంతా. ఎంత దగ్గర చేసి జూమ్ చేసా చూడండి, ఇక్కడ దగ్గర నిలబడి చూసినట్టుంది. మార్నింగ్ శివయ్య దర్శనం చేసుకొని మేము మణికర్ణిక ఘాట్ పక్క నుండే వెళ్ళాము. ఫస్ట్ అయితే నాకు భయం వేసి వెళ్ళకూడదని చెప్పి వేరే రూట్ నుండి వెళ్తే మళ్ళీ తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చాను అనమాట. సైడ్ నుంచే వెళ్ళాము. అక్కడే ఒక 2-3 మేలేటప్పుడు కాలుతున్నాయి అనమాట. నేనైతే అటు సైడ్ చూడలేదు, చాలా జాగ్రత్తగా కళ్ళు మూసుకొని వెళ్తే అందరూ మణికర్ణిక ఘాట్ ఖచ్చితంగా చూడడానికి వెళ్తారు. ఇన్ కేస్ ఎవరికైనా భయం ఉంటే వెళ్ళకపోవడమే మంచిది. అక్కడ ఎనర్జీస్ రియల్గా ఉంటాయంట. సో భయం ఉన్న వాళ్ళు వెళ్ళకపోవడమే మంచిది. ఇక్కడ నుంచి గంగా హారతి స్టార్ట్ అవుతుంది. గంగా హారతిలో నా వాయిస్ నేను తక్కువే ఇస్తున్నాను, ఎందుకంటే అక్కడ ఒరిజినల్ సౌండ్తో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. అందుకని నేను వాయిస్ ఓవర్ చాలా తక్కువ ఇస్తున్నాను అనమాట. గంగా హారతి అంతా మొత్తం అక్కడ ఉన్న సౌండ్స్తోనే వస్తుంది. ఇక్కడ వీడియో చూస్తేనే తెలుస్తుంది కదా, మేము ఎంత దూరంలో కూర్చున్నామో అక్కడ అంతా లైటింగ్స్లో మసకగా కనిపిస్తుంది. అందులోని ఈ బోట్కి ఒకటి అవేవో గ్రిల్స్ ఏవో మాకు అడ్డుగా ఉన్నాయి, అస్సలు సరిగా కనిపించలేదు. గంగా హారతి అసలు ఎంత ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నామో అంత డిసప్పాయింట్ అయిపోయింది మొత్తం. ఈసారి వెళ్ళినప్పుడు ముందుగా వెళ్ళిపోయి ఓన్లీ గంగా హారతి కోసం వెయిట్ చేసి మొత్తం అంతా చూడాలి. మళ్ళీ కాశీ ఎప్పుడు వెళ్తామో. ఇదైతే నేను చూడలేదు అసలు దూరంగా ఉంది కదా, ఇంకా హారతి స్టార్ట్ అవ్వలేదని చెప్పేసి ఇంకా నేను మా పిల్లలతో ఫోన్ మాట్లాడుకుంటున్నాను అనమాట. ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు చూస్తున్నాను నేను కూడా ఇది. ఓం శ్రీ గంగాదేవి నమో నమః. ఓం శ్రీ గంగాదేవి నమో నమః. ఓం శ్రీ గంగాదేవి నమో నమః. గురుమూర్తి పూజామూలం గురుపాదపం మంత్రమూలం గురువాన్ మోక్షం గురువిదం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. जयती मंगलाकाली भद्रकाली कपाली दुर्गा क्षमा शांति शांति तुमको ध्याता मनवांछित परिवाता. ओम जगती माता. चंद्र सी ज्योति तुम्हारी जल
సాధారణంగా మొదటి బ్యాటింగ్ చేసిన వాళ్ళే ఎక్కువ శాతం గెలుస్తూ ఉంటారు. ఇక్కడ యావరేజ్ స్కోర్ కూడా 170, 180 దరిదాపుల్లోనే ఉంటుంది. మిడ్ వికెట్ కి 84, ఇంకోసారి 86. ఏం పనులున్నా సరే ఇంకా హారతి జరుగుతూనే ఉంది. అయినా సరే బోట్స్ తీసేశారు సగం అవుతుంటుండగానే. మేము మిగిలిన ఘాట్స్ చూసొచ్చి టర్న్ అయినప్పటికీ ఇంకా కూడా జరుగుతుంది అక్కడ హారతి. బోట్ రైడ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ 2 కూడా చేయాలని నేను అనుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ అంతా మొత్తం లైట్స్లో న్యాచురల్ లైట్లో చూసింది వేరు, అలాగే ఇప్పుడు ఫుల్ లైటింగ్స్లో చూసింది వేరనమాట. ఇప్పుడు వాటర్లో మధ్యలో ఉండి ఓ పక్కంతా సిటీ ఫుల్ లైటింగ్స్, అది చాలా బాగుంది. అలాగే న్యాచురల్ లైట్లో మనం మార్నింగ్ వెళ్తే రియల్గా చూసేది వేరుగా ఉంటుంది. సో 2 ఎక్స్పీరియన్స్ చేయాలి. ఈసారి కాశీ వెళ్తే మాత్రం 2 ఎలాగో ఇప్పుడు నైట్ చూసేసాం కదా, మార్నింగ్ టైం అయితే ఖచ్చితంగా వెళ్ళాలి. అసలు వాటర్ మధ్యలో సిటీ లైట్స్ అసలు ఎంత బాగుందో. ఇక్కడ వాటర్ మధ్యలో ఒక ఐలాండ్లా కూడా ఉంది. మనకి బోట్ ఎక్కే దగ్గర ఆ ఘాట్స్ దగ్గర లేదంటే బోట్లోకి వచ్చే మనకి అక్కడ దీపాలు అమ్ముతారు. ఇక్కడ గంగా హారతి మొదలయ్యేటప్పుడు కావాలంటే మనం దీపాలు వదులుకోవచ్చు. మేమైతే ఆగిన తర్వాత బోట్ దిగిన తర్వాత దీపాలు వదులుకున్నాము. రామేశ్వరం నుంచి ఇసుక తెచ్చారనమాట. సో ఆ ఇసుక కలపాలి కూడా. ఇంకా ఆపిన తర్వాత ఎక్కడైనా ఒడ్డున ప్రశాంతంగా కలుపుకోవచ్చు అని చెప్పేసి మేము ఇంకా దిగలేదు. బోట్ దిగిన తర్వాత ఇసుక కలిపేసి దీపాలు వదిలాము. మేము ఏ ఘాట్ దగ్గర బోట్ ఎక్కామో అక్కడ కాకుండా వేరే దగ్గర దిగిపోయాం అనమాట. ఇక్కడ నుంచి మేము విశాలాక్షి అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో అక్కడికి ఎక్కడ ఏ ఘాట్ దగ్గరగా ఉంటుందో ఆ ఘాట్ దగ్గర ఆపేయమని చెప్పేసి దిగేసాము. బోట్ అలా మధ్యలో కూడా వేరే మనకి ఏ ఘాట్ దగ్గర దిగాలనుకుంటే ఆ ఘాట్ దగ్గర ఆపుతారంట. సో అలా ఆపమని చెప్పేసి మేము దిగేసాము. అక్కడే దీపాలు వదిలేసి నెక్స్ట్ అక్కడ నుంచి విశాలాక్షి అమ్మవారి గుడికి వెళ్ళాం అనమాట. యాక్చువల్లీ కాశీ వెళ్ళి అప్పుడు రామేశ్వరం వెళ్తారు, కానీ మా అత్తయ్య మా వారు ముందే రామేశ్వరం వెళ్ళారనమాట. సో ఎలాగ వెళ్ళారు కదా, ఇసుక తెచ్చారనమాట. ఎలాగా వెళ్తున్నారు కదా, వెళ్ళి ఇసుక కూడా కలపండి, ఏమైంది తర్వాత వెళ్తే వెళ్దురుగాని అని చెప్పేసి అనగానే ఇసుక కూడా తెచ్చి కలిపాము. ఇక్కడ నుంచి డైరెక్ట్గా విశాలాక్షి అమ్మవారి గుడికి వచ్చాము. 8 ఎంతో అయింది. సో ఎక్కువ రష్ లేదనమాట, బాగానే ఈజీగానే దర్శనం అయిపోయింది. వీడియోస్ అవి ఏం తీయకూడదు అన్నారు, కానీ బయటకు వచ్చాక మా వారు కొంచెం అక్కడ నుండి జూమ్ చేసి తీశారు. అమ్మవారిని మీరు కూడా దర్శనం చేసుకోండి. చాలా 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 బాగున్నారు అమ్మవారు. ఉపవాసం ఉన్నాను కదా, శివయ్య దర్శనం అయిపోయింది, గంగారతి దర్శనం అయిపోయింది, ఇప్పుడు అమ్మవారి దర్శనం అయిపోయింది. బయటికి రాగానే మంచి ఫుడ్ దొరికింది. ఫుడ్ మనం కొనుక్కొని తినడం వేరు, ఇలా ఫ్రీగా ప్రొవైడ్ చేసేది మనం ప్రసాదంగా భావించి తింటాం కదా. సో అలా బయటికి రాగానే ప్రసాదం దొరికిందనమాట. 2 రోజుల నుండి స్పైసీ ఫుడ్ లేకపోవడం వల్ల పూరి, కర్రీ అండ్ స్వీట్ చాలా 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 బాగుంది. ఈ ఊరేగింపు చూడండి, దీని విశేషాలు నెక్స్ట్ చెప్తాను. మొత్తం శివమయం.
మేము కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి వచ్చేటప్పుడు ఈ మధ్యలో ఈ ఊరేగింపు అంతా జరిగింది. మొత్తం కాశీ వీధులన్నీ శివనామ స్మరణతో మారుమోగిపోతున్నాయి. ఇలాగే చేయలేము. కిలోమీటర్ నడిచి ఉంటుంటామేమో. వస్తూనే ఉంది అసలు ఇంకా దూరంగా వస్తూనే స్మరణ విభూది జల్లుతున్నారు. ఇంకా మొహాల మీద తల మీద ఎటు చూసినా విభూదే కనిపిస్తుంది. స్వామి టెంపుల్ మేము సాయంత్రం దర్శనం చేసుకుంటూ ఉంటుంటే ఇది మాత్రం ఖచ్చితంగా మిస్ అయ్యే వాళ్ళము. ఇది మిస్ అవ్వకుండా ఉండడానికి ఏమో కాలభైరవ స్వామి టెంపుల్ లాస్ట్ ఉంచేసాము. అసలు మా వారి చెడ్డ చూడండి, మొత్తం విభూతితో నిండిపోయింది. తెగ రాశారు, తెగ జల్లారు. ఈ ఊరేగింపు ఇలా రాత్రంతా జరుగుతుంటే అస్సలు నిద్ర రాదు. జాగారం అంటే ఇంకా వస్తూనే ఉంది చూడాలనిపిస్తుంది. కానీ కాలభైరవ స్వామి టెంపుల్ క్లోజ్ చేయడానికి టైం అయిపోతుంది అనమాట. సో మేము క్రాస్ చేసేసి కాలభైరవ స్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా అటు నుండి అటు రూమ్స్కి వెళ్ళిపోయాం అనమాట. జాగరం అయితే చేయలేదు, నెక్స్ట్ డే ట్రావెల్ ఉండడం వల్ల. అనుకోకుండా కాశీ ప్రయాణం మొదలైంది. శివరాత్రి రోజు కాశీలో శివరాత్రి ఇలా గడిచింది. చాలా అంటే చాలా చాలా బాగుంది. ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.